హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్వల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. మా గణపయ్య నవరాత్రుల్లో 7వ రోజు ధనసేవ అండి. ఈ ధనసేవలో మేమైతే గణపయ్యకి ధనసేవ వెనక డబ్బులతో డెకరేషన్ చేద్దాము అని ఎప్పుడు అనుకుంటాము. మేమైతే ఈ సేవలో కాదండి, ప్రతి సేవలో ఈ గణపతి నవరాత్రుల్లో ఈ 9 రోజులు ఆ గణపయ్యకి ఏ సేవలో అయినా మా బాలమ్మ బజార్ మహిళలు దేంట్లో తగ్గరండి. ఈ ఈ సేవ కావాలి, ఇది చెయ్యాలి అంటే నిమిషంలో చేసేస్తామన్నమాట. అందరు కలిసికట్టుగా చేసుకుంటాము. ఈ వీడియోలోనే మీకు అర్థమవుతుంది కదా. ఇది అవుట్పుట్ వచ్చిందనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ గజమాల అనేది పైన హ్యాంగర్స్, కింద దేవుడి నుంచి కింద ఇలా డబ్బులు పడుతూ ఇవన్నీ మేమే కలిసి చేసుకున్నామండి. ఇలా అయిపోయింది కదా. తర్వాత పూజ మీద కూర్చున్న వాళ్ళు పూజ మీద కూర్చున్నారు. ఇవాళ అయితే మా గణపతి నవరాత్రిలో 7వ రోజు మేము ఈవెంట్ ఏం పెట్టుకున్నాము అని అంటే కోలాటం. ఈ కోలాటం కూడా ప్రతి సంవత్సరం మేమే వేసుకున్నాం. కానీ ఈ సంవత్సరం కొంచెం ఒక్కొక్కళ్ళకి కొంచెం హెల్త్ బాగలేదు అని వేరే వాళ్ళని పిలిపించుకున్నాం అన్నమాట. అంటే బయట టీంని. ఈ బయట టీం వాళ్ళు కూడా చక్కగా వేశారండి. కోలాటం అందరూ వేస్తారండి. ఆ కోలాటం నేర్పించే సార్ అయితే నాకు చాలా నచ్చారండి. కనీసం ఆయనకి 50 ఇయర్స్ ఉంటాయండి. ఆ 50 ఇయర్స్కి తను వీళ్ళకంటే తనే చాలా ఎనర్జీగా, ఇంట్రెస్ట్గా బాగా చక్కగా ఎగురుతున్నాడు. నాకు ఇంకొకటి నచ్చింది ఏంటి అని అంటే వీళ్ళకి కోపులు అంటండి. వీళ్ళ కోలాటంలో కోపులు ఉంటాయంట. చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా మనకి ఇన్స్ట్రుమెంట్స్ వాయిద్యాలతో ఒక నలుగురు వచ్చారండి. ఆ నలుగురు వాయిద్యాలు వాయిస్తూ ఉంటే ఆ కోలాటం మాస్టర్ గారు పాట పాడుతూ ఉంటే, అంటే రికార్డ్ లేకుండా తను స్వయంగా పాట పాడుతుంటే వీళ్ళు కోలాటం వేశారు. అందుకేనేమో కోలాటం ఎన్ని రకాలు అని ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కటి ఉంటుంది కదా. చాలా అంటే చాలా చక్కగా వేశారండి. కోలాటం అందరూ వేస్తారు. కోపులంటే వేయడం కష్టం అన్నమాట. చూడండి ఎంత చక్కగా వేస్తున్నారు. వాళ్ళ యూనిఫామ్ డ్రెస్ కూడా బాగుందండి. ఎల్లో కలర్, ఎల్లో రెడ్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా ఉంది. చూడండి ఎంత చక్కగా వేస్తున్నారో. చూడండి చాలా పాటకు ఒక వెరైటీ, కోపులు ఒక దాంట్లో, అంటే కొన్ని వీళ్ళు కోపులు వేశారు, కొన్నేమో కొంచెం మాస్టర్ గారు పాట పాడుతుంటే వాయిద్యాలు వాయిస్తుంటే కొన్ని వేశారు, కొన్నేమో మనము సెల్లో పాటలు ఉంటాయి చూడండి అవి వేశారు. అన్ని రకాలు వేశారు. కోలాటం అందరూ వేస్తారండి. కోపులు వేయటం చాలా కష్టము. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇంకా లాస్ట్లో అయితే అంటే నాకు వీళ్ళ మాస్టర్ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారండి. ఇంట్రెస్టింగ్గా చాలా చక్కగా వేశారు. ఇంకా లాస్ట్లో అయితే హారతి పాట కూడా చేశారండి. బాగా 2 చేతుల్లో ప్రమిదలు పెట్టుకొని చూడండి వాయిద్యాలతో వాయిద్యాలు ఒక నలుగురు వాయిద్యాలు వాయిస్తుంటే మధ్యలో పాట మాస్టర్ గారు పాడుతుంటే వేశారని చెప్పాను చూడండి. అదిగోండి ఇదే. క్యాసెట్ పాటకి వేసేది వేరు, స్వయంగా వాయిద్యాలు వాయిస్తూ పాట పాడుతూ ఇదిగోండి మాస్టర్ గారు అని చెప్పా కదా. ఇది మాస్టర్ గారు, ఈ ఎల్లో కలర్ షర్ట్ ఆయన.
ఇలా కోపులు మాస్టర్ గారు పాడి వాయిద్యాలతో కూడా వేశారండి. తర్వాత అయితే మనకి వాళ్ళు హారతి పాట చాలా చక్కగా 2 చేతుల్లో 2 ప్రమిదలు పెట్టుకొని చాలా చక్కగా ఆ వినాయకుడికి హారతి పాట సమర్పించారండి. ఇదైతే మా గణపతి నవరాత్రుల్లో డే 7 అండి. ఇంకా డే 8 ఒక్కటి ఉందండి, అది కూడా పెడతాను. వీలైతే ఇవాళ పెడతాను. ఖచ్చితంగా చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ అండి.